మహాభైరవ పూజిత. శివుడి యొక్క వివిధ రూపములలో మహాకాల భైరవ రూపం కలదు. భయము గొల్పే మహాభైరవుడు చేత పూజింపబడే దేవి. భౌ లేదా భై అను రవములను పుట్టించువారు భైరవులు అని ఒక అర్థం. భౌ అను రవమును పుట్టించునవి కనుక కుక్కలను భైరవులు అని కూడా అంటారు. సృష్టి, స్థితి, లయ, కారక లక్షణం కలవాడు భైరవుడు. ఇట్టి లక్షణాలు కల భైరవులు 8 మంది ఉంటారు. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. పరమేశ్వరుని వివిధ అంశాలతో వీళ్ళు ఉంటారు. వీరందరి కలయిక అయిన భైరవుడే మహాభైరవుడు. ఆదిత్య మండలంలో మధ్యలో ఉండే నారాయణుడే ఈ మహాభైరవుడు. ఈ మహాభైరవుడే మార్తాండ భైరవుడు. మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు. అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత. కనురెప్ప వేయడం, శ్వాస తీసుకోవడం, గుండె పనిచేయడం మొదలైనవి మనలోని అజ్ఞాత శక్తులు. వీటి గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ఈ శక్తులు మన కోసం పనిచేస్తాయి. ఇట్టి శక్తులచే పూజింపబడినది. తన ఆజ్ఞలకు బద్ధులైన అజ్ఞాత శక్తులు కలది అని ఇంకో అర్థం.